నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా పెద్ద దుమారం రేపిన లేడీ డాన్ నిడుగుండ అరుణ వ్యవహారం రోజురోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది. రౌడీ షీటర్ శ్రీకాంత్తో కలిసి దందాలు, సెటిల్మెంట్లు, రాజకీయ సంబంధాలు, అధికారి లింకులు ఇవన్నీ బహిర్గతం అవుతున్న కొద్దీ ఈ కేసు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. అరెస్ట్ అయిన తర్వాత బయటకు వస్తున్న వాస్తవాలు చూస్తే ఇది కేవలం ఒక గ్యాంగ్ వ్యవహారం కాదు, 4 రాష్ట్రాలకు విస్తరించిన నేర సామ్రాజ్యం అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏకాంత వీడియోలు, బహుళ సర్టిఫికేట్లు, హత్య కేసుల్లో పాత్ర, ఇలా అరుణ పేరు చుట్టూ గందరగోళం పెరిగిపోతోంది. అరుణ శ్రీకాంత్ జంట నేరాలు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోనూ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కొత్త రహస్యాలు వెలికితీస్తున్నారు విచారణ అధికారులు. దీంతో ఈ దంపతుల దందా పరిణామం ఎంత పెద్దదో బయటపడుతోంది. మొత్తంగా అద్దంకి టోల్ ప్లాజా వద్ద అయితే అరుణతో పాటు ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ అయిన సమయంలో అసలు ఫోన్ దాచిపెట్టి మరో ఫోన్ ఇచ్చిన ఆమె చివరికి ఒత్తిడికిలోనే నిజమైన మొబైల్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో లభించిన ఏకాంత వీడియోలు పెద్ద కలకలం అయితే రేపుతున్నాయి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు లైవ్ ద్వారా. గోపీనాథ్, చెప్పండి, ఈ అరుణ కేసుకు సంబంధించి ఇప్పుడు నిజాలు బయటపడమే కాకుండా గతంలో కూడా చాలా కేసులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి అసలు? మొత్తం మీద అంటే నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఏదైతే రౌడీ షీటర్ శ్రీకాంత్ కి సంబంధించి ఆమె ప్రియురాలు ఎవరైతే ఉన్నారో అరుణకు సంబంధించినటువంటి ఈ కేసుల వ్యవహారం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, అదేవిధంగానే ప్రజాప్రతినిధుల్ని, అదేవిధంగానే కొంతమంది ఎస్పీని, అదేవిధంగానే హోంశాఖలో కొంతమంది ముఖ్యమైనటువంటి కార్యదర్శులు కూడా ఈ కేసు నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏమీ జరగదనుకొని పెరోల్ పైన రౌడీ షీటర్ కి అంటే పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల చుట్టూ ఇప్పుడు విచారణ వేగవంతమైన నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలుకి సిఫారసు చేసిన ఎమ్మెల్యేల పైన కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగానే ఆ సిఫారసులు ఇచ్చినటువంటి అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ వాటిని దగ్గర పెట్టుకుని ఒక మంత్రి సిఫారసు చేయడం, దాని తర్వాత వాటిని గూచిగా చూపి ఏదైతే రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వడం, దాని తర్వాత వాళ్ళు ఒక ఆసుపత్రిలో అంటే ప్రియురాలతో కలిసి అక్కడ బెడ్ పైన అంటే రకరకాలుగా అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా చేయడం, ఆ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున అంటే ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే సిగ్గుపడుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అంటే గత వారం రోజుల క్రితం కూడా ఒక సిఐని బెదిరించినట్లు కూడా అంటే అరుణ బెదిరించినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, దాని తర్వాత పూర్తి స్థాయిలో అంటే హోంశాఖ నుంచి కార్యదర్శి నుంచి అక్కడ పేషి నుంచి తాను ఫోన్ చేస్తున్నానంటూ కూడా సిఐని కూడా బెదిరించినట్లు కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద అంటే పాపం పండితే గాని పాపం ముందుకు వస్తే గాని పండదని అంటారు కదా, ఆ రకంగా ఎట్టకేలకు అంటే రౌడీ షీటర్ అంటే కొంతమందిని హత్య చేసి అదేవిధంగానే ఇప్పుడు యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో అతను అంటే పెరోల్ పైన వచ్చిన తర్వాత ఆ పెరోల్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకి పంపడం జరిగింది. అదే విధంగానే దీనికి పాత్రదారులు, సూత్రధారులు ఉన్నటువంటి అరుణను కూడా నిన్న గాలంకి టోల్ గేట్ వద్ద కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని ఆమెను కూడా అరెస్ట్ చేసి దాని తర్వాత జడ్జి ముందు హాజరుపరిచిన నేపథ్యంలో మొత్తం 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు కీ తరుపుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళ బాధితులకు సంబంధించి అంటే ఒక 3 లక్షల రూపాయలు ఒక బిల్డర్ కి ఇచ్చి అంటే దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో మరో 40-45 లక్షల రూపాయలు కూడా అంటే ఆ ఫ్లాట్ వాల్యూకి సంబంధించినటువంటి అమౌంట్ కూడా కట్టి దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక బాధిత అంటే ఒక బిల్డర్ కి చెప్పడం, దాని తర్వాత 3 లక్షలు కట్టిన తర్వాత అంటే అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేస్తే దాని తర్వాత అమౌంట్ కట్టారంటూ కూడా, లేకపోతే నీ అంతు చూస్తానంటూ కూడా అరుణ బెదిరించినట్లు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు జరిగింది. అందువల్లనే ఆ కేసులో మొదటగా ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ అయిన తర్వాత ఒక్కొక్క కేసు కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అంటే నెల్లూరు జిల్లానే కాకుండా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున 10ల సంఖ్యలో ఇప్పటికే బాధితులు అంటే అది ల్యాండ్ కి సంబంధించినటువంటి కబ్జా అయినటువంటి బాధితులు కావచ్చు, అదేవిధంగానే ఏదో ఒక రూపంలో బాధితుల నుంచి ఎవరైతే శ్రీకాంత్ నుంచి కావచ్చు, అదేవిధంగానే అరుణకు సంబంధించినటువంటి వాళ్ళ గ్యాంగ్ తో ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఇవాళ పోలీస్ స్టేషన్లకు మెట్లెక్కుతున్నారు, అదేవిధంగా కంప్లైంట్స్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఒక ఏపీలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక ఇట్లా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే నిన్న కూడా హైదరాబాద్ అంటే విజయవాడ నుంచి
ఆమె హైదరాబాద్ వెళ్ళిపోవాలని ఆలోచనతో ప్లాన్ లో వచ్చినట్లు కూడా అంటే అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ సన్నిహితులు, ఎందుకంటే అరుణ్తో పాటు మరో ముగ్గురిని నిన్న అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు కూడా. అయితే ఈ చాలా అంశాలు, ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. మరోవైపు ఆమె ఫోన్ కి సంబంధించినటువంటి సీజ్ చేసిన తర్వాత ఫోన్ డేటా అంతా కూడా పరిశీలన చేస్తున్నారు. గతంలో ఎవరెవరు ఎమ్మెల్యేలతో మాట్లాడారు, అదే విధంగానే గతంలో అంటే ఏదైతే ఈ పెరోల్ రావడానికి హోంశాఖలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంటే అధికారులతో కావచ్చు, అదే విధంగానే గతంలో కొంతమంది ఐపీఎస్ అధికారులతో కూడా ఈయనకి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో దిశకు సంబంధించినటువంటి అంటే ఆ సంస్థలో అంటే ప్రభుత్వ అనుబంధ సంస్థలు పనిచేశారు కాబట్టి ఆ సందర్భంగా చాలా సన్నిహితంగా పోలీస్ అధికారులతో ఆమె మెలగడం, వీటన్నిటి కూడా ప్రభుత్వం కూపీలాగుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారం అయితే అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, అసలు అరుణ గురించి పూర్తి వివరాలు ఏంటి, గతంలో ఆమె ఎవరు ఏంటి? పద్మ, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న కేసు ఏదైతే ఉందో ఆ కేసు నిడిమిగుంటి అరుణ కేసు. ఈ కేసులో లోతుకు వెళ్లే కొద్ది ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎవరైతే అరుణ ఉందో అరుణ కేవలం చదువుకుంది 10th క్లాస్ మాత్రమే. 10th క్లాస్ చదువుకున్న అరుణ నెల్లూరు జిల్లాను శాసించే స్థాయికి వెళ్ళింది. నెల్లూరు జిల్లాతో పాటు తను కార్యకలాపాలను 4 రాష్ట్రాలకు కూడా విస్తరించిందని చెప్పి తనను నిన్న అదుపులోకి తీసుకున్నాక పోలీసులు ఆమె వద్ద లభించినటువంటి మొబైల్ ద్వారా ఎన్నో సంచలన విషయాలను బయటకు తీస్తున్న పరిస్థితి ఉంది. నిడిమిగుంట అరుణ అనే వ్యక్తి వైసీపీలో కీలక ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రుల కొడుకులతోటి సాన్నిహిత్య సంబంధాలను మెయింటెనెన్స్ చేస్తూ, అదేవిధంగా జిల్లాలో పనిచేసినటువంటి ఎస్పీలతోటి కూడా సాన్నిహిత్యం కలిగి ఉండి మొత్తం ఆమె చెప్పిందే ఏకచక్రాధిపత్యంగా జరిగే విధంగా కూడా ఆమె అజమాయిషీ చలమాయించిందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. నిడిమిగుంట అరుణ అనే వ్యక్తి చేయని దౌర్జన్యాలు లేవు, దాదాగిరి లేవు. ఆమె పేరు చెప్తే నెల్లూరు జిల్లాలో ఉలిక్కిపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఆమె చేసినటువంటి అఘాయిత్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే తెలుగు ప్రజలు ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి ఉంది. బుచ్చిరెడ్డిపాలెంలో ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే జీవిత ఖైదు అనుభవిస్తున్నారో ఆ జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి పెరోల్ ఇప్పించి 30 రోజులు పెరోల్ ఇప్పించి, అదేవిధంగా ఏకాంతంగా ఎవరైతే జీవిత ఖైదీ మీద అనుభవిస్తూ పెరోల్ మీద బయటకు వచ్చారో ఆ వ్యక్తికి ఏకాంతంగా గడపడానికి హాస్పిటల్లో ప్రైవేట్ రూమ్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా 6 పోలీస్ సిబ్బందిని కూడా బయట సెక్యూరిటీగా పెట్టేసి ఒక జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తితోటి ఏకాంతంగా గడిపిన వీడియోలతో పాటు ఇంకా ఎన్నో సంచలన విషయాలు కూడా ఆమె మొబైల్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంట్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధికారులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా బయటికి వస్తే ఎంత దుమారం రేపుతుందో కూడా ఊహించడానికే ప్రజలందరూ కూడా ఆలోచనలో పడతా ఉన్నారు. ఇంకో పక్క కర్ణాటక రాష్ట్రంలో తన అగ్ర కులస్త్రాలను చెప్పుకుంటూ అక్కడ ఏదైతే సర్టిఫికేట్లు కావచ్చు, అదేవిధంగా ల్యాండ్లకు సంబంధించి కూడా చేస్తానని చెప్పి ఆమె వాళ్ళని బెదిరించేసి అక్కడ అఘాయిత్యాలు చేసినట్లు కూడా హైకోర్టు న్యాయవాది రాజారావు కొన్ని డాక్యుమెంట్స్ను కూడా బయటపెట్టడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్నో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈమె కొంత రౌడీ మూకల గ్యాంగ్ను కూడా ఏర్పాటు చేసుకొని నెల్లూరు జిల్లాలో ఎవరైతే ఈమెకు ఎదురు చెప్తారో, అదేవిధంగా ఎవరైతే స్థలాలు ఆక్యుపై చేస్తుంటారో ఆ స్థలాలకు సంబంధించి ఎవరైనా అడ్డొస్తే ఆ రౌడీ మూకలతోటి కూడా దాడులు చేపించాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకో పక్క 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి హిజ్రా హత్య, ఆ హిజ్రా హత్య గతంలో హిజ్రాలకు సంబంధించి వివాదాల నేపథ్యంలో జరిగిందని చెప్పి భావించారు. కానీ దీంట్లో 3 కోట్ల వరకు కూడా ముడుపులు చేతులు మారినట్లుగా కూడా పోలీసులు ఇప్పుడే విచారణలో కొన్ని కీలక అంశాలను కూడా రాబట్టినట్లు తెలుస్తూ ఉంది. ఆ హిజ్రా హత్యలో కూడా ప్రధానంగా శ్రీకాంత్తో పాటు ఈ లేడీ డాన్ అరుణ పాత్ర కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చున్నారు. దీంతో పాటు ఇంకా 10 నుంచి 15 మర్డర్ కేసుల్లో కూడా ప్రాథమిక ముద్దాయిగా కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా కానీ నిన్న ఈమెకు సంబంధించి పోలీసులు 3 సిఐలు, 2 ఎస్ఐలు, అదేవిధంగా 6 కానిస్టేబుల్ తోటి విచారణ చేస్తున్న సమయంలో ఈమె సెల్ ఫోన్లో దొరికినటువంటి ఆధారాలు చూసి పోలీసులను ఎవరిపైన పరిస్థితుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈమె చేసినటువంటి దందాలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, అదేవిధంగా అరాచకాలు కావచ్చు, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో దీనికి సంబంధించి ఇప్పటికే డీజీపీ ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్పీని హుటాహుటిన డీజీపీ ఆఫీస్కి పిలిపించడం
పర్యటించడం జరిగింది. అక్కడ ఈ అరుణ చేసినటువంటి ఆకృత్యాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఎస్పీ డీజీపీకి కూడా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. ఇంకా ఈమెకి లోతుగా విచారణ చేసేసి ఇంకా ఎన్ని అఘాయిత్యాలు చేసింది, ఎన్ని అరాచకాలు చేసింది అనేది కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కటి బయటకు వస్తుంటే తెలుగు ప్రజలు ముక్కులు వేలేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది పద్మ. ఏదేమైనా కానీ లేడీ డాన్ చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి పెను సంచలనంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు పద్మ. అయితే కిషోర్, ఈ అరుణ అనే ఆమె ఓసీ అయినా సరే, ఓసీ కేటగిరీకి చెందిన ఆమె అయినా సరే, తను ఎస్సీ మహిళను అంటూ చెప్పుకుంటుంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే తను ఓసీ కేటగిరీకి చెందిన వ్యక్తి అయినా సరే ఇలా ఎస్సీ మహిళను చెప్పుకుంటుందా? ఏమనుకోవాలి దీన్ని? పద్మ, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈమె ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా కూడా తన కులానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పి మార్చుంటూ బోగస్ సర్టిఫికేట్లను కూడా ఈమె సృష్టించిందని చెప్పి అభియోగాలు అయితే నమోదైనాయి. దీని మీద ఇప్పటికే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈమె కర్ణాటకలో నేను అప్పర్ క్యాస్ట్ అని చెప్పుకొని అక్కడ చేసినటువంటి దందాలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు ఇప్పటికే బయటకు వచ్చున్నాయి. అక్కడ హైకోర్టులో పనిచేసేటువంటి ఒక న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఈమెకు సంబంధించినటువంటి ఆమె చేసినటువంటి సెటిల్మెంట్లు కావచ్చు, ఆమె సమర్పించిన సర్టిఫికేట్లు కావచ్చు, వాటిలన్నింటినీ కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో ఇప్పటికే అతను బయటకు పెట్టడం జరిగింది. ఇంకో పక్క ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఆమె ఎస్సీ మహిళలని చెప్పి ఎస్సీకి సంబంధించి సర్టిఫికేట్లు కూడా పుట్టించుకోవడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్లో ఎవరన్నా ఎక్కువగా మాట్లాడినట్లయితే నేను ఎస్పీని కాబట్టి అష్టాస్తి కేసులు కూడా నమోదు చేపిస్తానని చెప్పి అక్కడ గతంలో పనిచేసినటువంటి ఎస్పీ తోటి సాన్నిహిత్య సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆమె ఎస్పీగా చలామణి అవుతూ ఎవరైనా ఆమెకు ఎదురు చెప్పినట్లయితే మొత్తం మీ అంతు చూస్తానని చెప్పి కూడా బెదిరిస్తూ అంతా కూడా ఆమె ఇష్టానుసారంగా జిల్లాని శాసించిందని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పటికే బోగస్ సర్టిఫికేట్లు ఏదైతే ఉన్నాయో ఆమె ఎక్కడెక్కడ ఏ బోగస్ సర్టిఫికేట్లు పొందింది, అదేవిధంగా ఏ కులాలను ఎక్కడెక్కడ వాడుకుంది అనేది కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కర్ణాటకలో వాడుకున్నటువంటి అప్పర్ క్యాస్ట్ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రాలో వాడుకున్నటువంటి లోయర్ క్యాస్ట్ ఏదైతే వెనుకబడిన తరగతులు షెడ్యూల్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఎస్టీ సర్టిఫికేట్లు ఏదైతే పొందున్నారో ఇప్పటికే వాళ్ళు దీని మీద విచారణ ప్రారంభించారు. దీని మీద ఇప్పటికే ఒక కొలిక్కు వచ్చింది. ఏదేమైనా మరికొద్ది గంటల్లో కానీ లేకుంటే మరికొద్ది రోజుల్లో కానీ పూర్తి విచారణ పూర్తి చేసేసి ఈమె సంపాదించినటువంటి బోగస్ సర్టిఫికేట్లు కానీ అదేవిధంగా ఈమె చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ మొత్తం కూడా ఒక రిపోర్ట్ తయారు చేసేసి ఇంకా ఈమెకి పెద్ద ఎత్తున శిక్ష పడే విధంగా కూడా పోలీసులు ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరు జిల్లా ఎస్పీ డీజీపీని కలిసి మొత్తం సమగ్రంగా అతని విచారణ రిపోర్ట్ను కూడా డీజీపీకి అందించినట్లు తెలుస్తా ఉంది. ఏదేమైనా మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ కిషోర్. అరుణ అసలు ఓసీ కేటగిరీకి చెందిన వ్యక్తి అని, తాను ఎస్సీ మహిళంటూ ప్రవర్తించిందని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఎస్సీ సర్టిఫికేట్తో పాటు ఓసీ పత్రాలు కూడా తన దగ్గర పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ద్వంద్వ వైఖరి వెనుక అసలు మకాం ఏంటి, దాని వెనుక ఎలాంటి లబ్ధి పొందింది అన్న దానిపై న్యాయవాదులు, అధికారులు కూడా లోతుగా విచారణ అయితే జరుపుతున్నారు. నెల్లూరులో బయటకు రాని దాదాపు 10 హత్య కేసుల్లో అరుణ పాత్ర ఉందని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం కేంద్రంగా ల్యాండ్ సెటిల్మెంట్లు వసూళ్లతో పలు కుటుంబాలకు అన్యాయం చేసినట్లుగా కూడా సమాచారం. అంతేకాక హిజ్రా హత్య కేసులో 3 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లుగా ఆరోపణలు రావడంతో ఈ కేసు మరింత ఘర్షణాత్మకంగా మారింది.